ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది. ఆ నదులను ఇయాల మనము చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది కబ్జాదారులు. ఇయాల అందుకే ఈ హైదరాబాదు నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని, చెరువులను విడిపిస్తామని, చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ చెరువులను విడిపించడం, నాలా కబ్జాలను తొలగించడం, మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. మిత్రులు కాలేరు వెంకటేష్ గారు ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చాడు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఈరోజు ప్రతిపాదనలు తెచ్చాడు. ఎస్, తప్పకుండా మిగతా శాసనసభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న, హైదరాబాద్ నగరంలో ఉన్న శాసనసభ్యులు, మీ నియోజకవర్గాలలో మూసీ నది పరివాహక ప్రాంతం ఎంత ఉందో ఆ బఫర్ జోన్లో కానీ మూసీ నదిలో కానీ పేదలు, అత్యంత నిరుపేదలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలు ఈరోజు హైదరాబాద్కు వలస బతకడానికి వచ్చారు. జీవనాధారం కోసం వచ్చారు. ఎక్కడ దిక్కులేక, ఎక్కడ నివాసము స్థలం దొరక్క ఈరోజు మూసీ నది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతారు. వాళ్ళ పేదరికం నాకు తెలియదా? కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయి ఉండొచ్చు. బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లకు పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు. గుంటూరులో చదువుకున్న వాళ్ళు, గుడివాడలు చదువుకున్న వాళ్ళు, లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు. నాకు అట్లా కాదు. నేను పుట్టిన ప్రాంతం, నేను పెరిగిన ఊరు, సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈనాడు ఒక నూతన సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. చాలామంది చాలా ఆరోపణలు చేసింది. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. కోవిడ్ తర్వాత పర్యావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. క్లైమేట్ చేంజెస్ అంటే ఊహించని లేనంత వాతావరణంలో మార్పులు వచ్చినాయి. ఈ హైదరాబాద్ నగరమే కాదు, ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, మనం నిర్మించుకున్న రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇతర పరిస్థితులు, ఇతర ఏర్పాట్లన్నీ కూడా రోజుకు 2 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. గతంలో వర్షాలను బట్టి ఆనాడు నిర్మాణం చేయాల్సిన ప్రభుత్వ సంస్థలు ఒక రోజుకి 24 గంటల్లో 2 సెంటీమీటర్ల వర్షం పడితే ఎదుర్కోవడానికి అవసరమైన మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో మీరు అందరు చూస్తున్నారు, 2 సెంటీమీటర్లు రోజు కాదు, గంటలో లేదా 2 గంటల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిసే పరిస్థితులు ఈరోజు వాతావరణంలో మార్పు వచ్చినాయి. కోవిడ్ తర్వాత విపరీతమైన మార్పులు వచ్చినాయి. పర్యావరణ మార్పులు వచ్చినాయి. వాతావరణ కాలుష్యంలో మార్పులు వచ్చినాయి. ఈరోజు ఎక్కడ చూసినా వర్షాలు ఉపద్రవం. ఇవాళ ఒక తెలంగాణలోనే కాదు, ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెట్టుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. వీటిని ముందుగానే ఊహించినాం, ముందుగానే ఆలోచన చేసినాం, శాస్త్రవేత్తలతో మాట్లాడినాం. ఒక మంచి ఆలోచన చేసి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే ఈ అత్యధికంగా కుంభవృష్టి, క్లౌడ్ బస్ట్ అని ఇంగ్లీష్ అంటున్నారు, తెలుగులో కుంభవృష్టి. ఒకప్పుడు కుంభవృష్టి వస్తే, దివిసీమ ఉప్పెన లాంటి తుఫాన్లు వస్తే ఎంతోమంది కొట్టుకుపోయారు. మన కళ్ళ ముందే హృదయ విదారకమైన పరిస్థితులు మనం చూసినాం. 1908లో ఆనాడు వచ్చిన వర్షానికి హైదరాబాద్ నగరంలో వేలాది మంది చచ్చిపోయారు. ఆనాటి ప్రభు, నిజాం ప్రభు అది చూసి ఆయన అసలు అంటే ఆ బాధను భరించలేక అప్పటికప్పుడు ఆలోచన చేసి ప్రపంచ స్థాయిలో సాంకేతిక నిపుణులను రప్పించి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. నా నగరంలో మళ్ళీ ఎప్పుడు వరదలు రావద్దు, నా నగర ప్రజల్ని కాపాడుకోవడానికి నేనేం చేయాలంటే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రణాళికనే ఈ మూసీ నది పరివాహక ప్రాంతం యొక్క అభివృద్ధి. పైన కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మచ్కుంద, వికారాబాద్ అడవుల్లో నుంచి మొదలైన మూసీ నది, రంగారెడ్డి జిల్లాలో మొదలైన ఈసా నది, ఈ 2 కలిసి హైదరాబాదు నగరంలోకి వచ్చినప్పుడు మూసీ నదిగా మారుతున్నది. ఒకప్పుడు ఈ మూసీ నది నీటి ప్రవాహంతోనే కలకలలాడేది. కానీ కాలక్రమేణా ఈరోజు మురికి కూపంగా మారింది. మూసీ అంటేనే మురికికి ప్రత్యాయ పదంగా మారిపోయింది. ఎక్కడైనా మీరు చరిత్రను చూడండి,
ఏ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో నాగరికత పరిడవిల్లుతుంది.